ఈ రోజు ఈ 10 మంది చేరికతో కూడా సుమారుగా 75-77 మందికి చేరుతూ ఉంది. ఈ 97 మందిలో ఇప్పటికే 75 మంది రావడం జరిగింది. మేము ఇంకా గేట్లు ఓపెన్ చేస్తే మాకు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కోసం అని చెప్పి ఈ 10 మందిని తీసుకోవడం జరిగింది. మేము తీసుకునేది కూడా ఈ 10 మందిని కూడా కార్పొరేటర్కి కూడా క్లీన్ చీట్ ఉండే వాళ్ళని మాత్రం ఈ కూటమి నాయకత్వం, కూటమి ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. మేము కూడా ఓపెన్ చేసామంటే ఆ 22 మంది కూడా ఒక మేయర్ గారు తప్ప మిగతా వాళ్ళు కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. 4 సంవత్సరాల వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఈరోజు వాళ్ళ పీఠం కదులుతుంది కదా అని చెప్పేసి క్యాంప్ రాజకీయాలు ఏదో తాయిలాలు ఇచ్చేసి మనల్ని ఏదో మన మభ్య పెట్టే విధంగా ఉన్నానంటే వీళ్ళు పాలు తాగి పిల్లలు కాదు కదండి. కార్పొరేటర్లు అన్నది 20,000 మందికి ప్రజాప్రతినిధులు. వారికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేవు. ఎందుకంటే వాళ్ళు కూడా 20,000 మంది ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి. మేము కూడా వార్డుల్లో తిరగాలి కదండి. వార్డుల్లో తిరగాలి, అభివృద్ధి చేయాలని మాకు ఆశ ఉంటుంది కదా. ఈ ఆశ కోసం, ఈ అభివృద్ధి కోసం మేము రాబోయే రోజుల్లోనే ఇంకా అంటే నాయకత్వం మార్పు చేర్పు జరగడం కోసం ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మార్పు చేర్పు జరుగుతుంది అని అంటే ఈ మేయర్ తాలూకా అరాచకాలు, మేయర్ 4 సంవత్సరాలు కూడా విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేయకపోవడం, కార్పొరేటర్ వ్యవస్థని గౌరవించకపోవడం, కార్పొరేటర్లకి గౌరవం ఇవ్వకపోవడం, మొన్న గతంలో ఏదైతే 2024లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చిందో అలాగే విశాఖపట్నంలో కూడా ఈ మేయర్ మీద అంత వ్యతిరేకత ఉందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. అధిష్టానం తీసుకునే నిర్ణయం సార్, మార్పు అన్నది తథ్యం. నైతికంగా బాధ్యత వహించాడు కాబట్టి ఆ తప్పులన్నీ గతంలో చేసిన అరాచకాలన్నీ గుర్తొచ్చి ఆ రాజీనామా చేయడం జరిగిందండి. అవన్నీ గుర్తొచ్చినా సరే నైతిక విలువ లేకపోతే రాజీనామా చేయడానికి ముందుకు రారండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈరోజు ఇంత అరాచకం, ఇంత అన్యాయం జరిగింది కాబట్టి నైతికంగా ఏమాత్రం విలువలు ఉంటే నైతిక విలువలు లోబడి జరిగిన ఏదైతే అరాచకానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి మేయర్ గారు.